హాయ్ అండి. హాయ్. ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయండి? ఏంటి అన్న పాజిటివ్గా వెళ్తున్నాయా, నెగిటివ్గా వెళ్తున్నాయా? అన్న టీడీపీ అనుకున్న పథకాలన్నీ ఇస్తుందా? అది అనుకున్నట్టే ఉండదు. మొత్తం వైసీపీకి ఉన్నప్పుడు వైసీపీకి చాలా అనుకూలత ఉండేది. ఏదున్నా ఇప్పుడు ఈ 3 కూటమిలు కలిసి ఇవన్నీ చేసినా అమలు చేయలేకపోతున్నాయి. అన్ని పథకాలు కూడా అన్నీ చేస్తలేవు. అంతకుముందు ఉన్నప్పుడు అంతా చాలా మంచిగా ఉండే. జగన్ రెడ్డి గారు బాగా చేశారు. జగన్ రెడ్డే బాగా చేశారు. పేదలకు మొత్తం అనుకున్నవన్నీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కటి చూసేది. ఏ టు జెడ్ మొత్తం మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా 3 పార్టీలు కాబట్టి అంత అనుకూలంగా ఏం లేదు. అంటే అన్న అసలు ఒక పథకం లేదా? అంతగానే ఏం లేదు. ఏం లేదు. జగన్ గారు అంత లేదా? అసలు లేదా? జగన్ గారు అంత అయితే లేదు. ఇది కొంచెం అంటే స్లోగా ఏదున్నా. అమరావతి కడతానంటున్నారు, అదన్నా మీకు కడతారని అనిపిస్తుందా? మీకు అమరావతి కడతారా? అమరావతి ఎప్పటి నుంచో చెప్తారు కానీ అదేది ముందరకు పోతలేదు. 3 సంవత్సరాలు అయిపోద్ది అంటున్నారు కదా, 3 సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటున్నారు. 3 అంటే ఎప్పటి నుంచో చెప్తానే ఎవరు అదే మాటలు. అదేదో అయ్యేటట్లేదు. ఇప్పుడు రీసెంట్గా అయితే జగన్ గారు అరెస్ట్ చేస్తారా అయ్యి అంటున్నారు. ఏంటి అది అన్న నిజం అనుకుంటున్నారా, అబద్ధం అనుకుంటున్నారా? అలాంటి ఆయన చూడని అరెస్టులు ఎలాంటి ఎన్ని చేసినా అంతకుముందు 16 నెలలు జైల్లో పోయిండు. ఏమైంది మళ్ళీ బయటకు వచ్చిండు. నెక్స్ట్ సీఎం మాత్రం ఆయన పక్క. మళ్ళీ మాత్రం ఆయన సీఎం పక్క. మళ్ళీ సీఎం అవుతాం, తిరుగులేదు అందులో. మన జగన్ గారు అరెస్ట్ చేస్తే అప్పట్లో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఇప్పుడు మరి జగన్ గారిని అరెస్ట్ చేస్తే అంత పవన్ కళ్యాణ్ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి రోడ్డు మీద పడుకునే వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? జగన్కి ఎవరు అవసరం లేదు. సింగిల్గా పోరాడే శక్తి ఉంది. ఆయన ఒక సింహం. ఏదున్నా ఆయన సింగిల్గానే ఫేస్ చేయగలుగుతాడు. 3 పార్టీలు కలిసి చేస్తేనే ఆడి వరకు వచ్చింది. ఆయన సింగిల్గానే 151 సీట్లు సంపాదించాడంటే ఆయన ఎంత దమ్ము ఉండాలి? అలాంటిది ఏం లేదు. ఎన్ని అరెస్టులు అయినా ఏదైనా ఆయన భయపడేటోడు కాదు. ఇంకా అంతకు మించి డబుల్గా పని చేసుకుంటా జనాల్లోకి వస్తాడు. పక్క ఆయన గెలుస్తాడు. ఆయన అరెస్ట్ చేస్తే మరి ఆయన బెనిఫిషరీస్ ఉన్నారు కదా, నవరత్నాలు తీసుకున్నారు కదా కొంతమంది, ఆ ప్రజలైనా ఆయనకు సపోర్ట్గా వస్తారనుకుంటున్నారు మీరు ఏమన్నా? 100% అందరూ బాధపడుతున్నారు. అది ఆయన అరెస్ట్ చేస్తే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ప్రతి ఒక్కరు ఊరుకోరు ఎవరు కూడా. అంటే జనాలు ఆయన సపోర్ట్గా రోడ్డు మీద వచ్చే అవకాశం పక్కా వస్తారు. తిరుగులేదు. వస్తారంటారా? వస్తారంటారా? వస్తారు, పక్కా వస్తారు. అంటే ఇంక మళ్ళీ జనవరి 4న ఏదో పెద్ద ధర్నా చేస్తాను టీడీపీ వ్యతిరేకంగా అంటున్నారు వైసీపీ లీడర్స్. చేస్తారు. జరుగుతుంది అంటారా? సార్ జరుగుతుంది అంటారా? అది జరుగుతుంది పక్క. ఇప్పుడు ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా, రోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఎంత కష్టపెడతారో అన్ని పెట్టని, ఎంత దొంగ అరెస్టులు అవన్నీ చేయని, మళ్ళీ జగన్ వచ్చినాక చూసుకుంటాను మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పిండు. అదండి. మళ్ళీ రివెంజ్ ఉంటుంది అంటారా? బరాబర్ గుర్తుపెట్టుకుంటా. ప్రతి ఒక్కటి వదిలిపెట్టేది లేదని చెప్తూనే ఉండే. మళ్ళీ అరెస్ట్ ఉంటాయంటారా? బుక్కులు అవి కావు కానీ ఎలా చూడాలని అలా చూస్తా అని చెప్తున్నాడు. మళ్ళీ రివెంజ్ ఉంటుంది అయితే తిరుగులేదు. ఏదన్నా న్యాయంగా చట్టం వాళ్ళు తప్పించి ధారణాలు చేస్తే మాత్రం అది పక్కా ప్రతిఫలం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అయితే బయటకు వచ్చే నాయకుల పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? బయటకు వస్తారు. మెయిన్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు. అంటే చెప్పని అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్ వాళ్ళకి తెలుసు ఎవరెవరో ఏమొస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నోళ్ళు మాత్రం ఆయన వదిలిపెట్టే టైప్ అయితే కాదు. అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ బయటకు వచ్చే అవకాశం ఉందంట. చాలా ఉంది బరాబర్. ఆయన అరెస్ట్ చేయకపోవడమే మంచిదంటారా? ఆయన జోలికి పోకపోవడమే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ.